తిరుచానూరు దగ్గర వారాహి అమ్మవారి గుడి, స్వర్ణముఖి నది దాటి కొద్ది ముందుకు రాగానే ఎడం వైపు వారాహ అమ్మవారి గుడిని రాత్రికి రాత్రే నేలమట్టం చేసి అక్కడ గుడి ఆనవాళ్ళు లేకుండా ఆ గుడికి సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ స్వర్ణముఖిలో పడేశారు. ఆల్రెడీ దీనిపైన ఫిర్యాదు ఉంది, ఎఫ్ఐఆర్లు అయినా కూడా పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి నిన్న రాత్రి మొత్తం గుడిని నేలమట్టం చేసి గుడిలోని దేవతల్ని విగ్రహాలను అన్నింటినీ కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నదిలో వేసేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. హిందువులకు జరుగుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటనల్ని అడ్డుకోవాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కదా, ఇది నిన్న రాత్రి 11 గంటలకు జరిగింది. వారాహి అమ్మవారి గుడి తిరుచానూరు దగ్గర కరెక్ట్ గా మన మల్లవరం వెళ్లే రూట్ లో వస్తుంది. వారాహి అమ్మవారి గుడి కూల్చివేసి ఆ విగ్రహాలన్నీ తెచ్చి కాలువలో పడేసి చాలా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అర్థం కావడం లేదు. గుళ్ళు కూలిస్తే వీళ్ళకి ఏమొస్తుంది? అసలు గుడి కూల్చడమే కాకుండా అక్కడున్న పూజారులని ఆడవాళ్ళని దుర్భాషలాడడం చాలా తిట్టారంటున్నారు. అమ్మవారి విగ్రహాన్ని కాలువలో వేసేశారు వీళ్ళు. అది జేసీబీతో వెతకతాను తెచ్చి ఎక్కడ పడేశారో చూడండి. అసలు తెచ్చి పడేసిన చోటు కూడా చూడండి, మద్యం సీసాలు అవి ఇవి. ఇక్కడ అందరూ తాగే వాళ్ళే ఉన్నట్టు, ఇక్కడ తిరిగే వాళ్ళంతా. నదీ ప్రాంతం ఇది. అసలు అటు సైడ్ గుడి ఉంది మనకి. గుడి అయితే అసలు మీకు ఉన్నట్టు కూడా తెలియదు.